అయితే ఈ రోజుల్లో నేను చూశాను 28, 32లో కూడా పీరియడ్స్ ఆగిపోయిన వ్యక్తులను చూశాను. కారణం తెలీదు. ప్రికోషియస్ మెనోపాజ్ అంటాం వీటిని. అంటే ఎర్లీగా అయిపోతుంది మెనోపాజ్. లక్కీలీ వాళ్ళ ప్రెగ్నెంట్ పిల్లలు ఉంటే పర్వాలేదు. వాళ్ళు అన్‌మ్యారీడ్ ఉన్నారనుకోండి ఇంపాసిబుల్ ఇంకా. ఇంక భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అంటే కారణం దానికి తెలియని అంశం. కారణం ఏంటి సార్? అది. అదే దీనికి హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది గదా! కారణం ఎగ్జాక్ట్‌గా అనేది తెలియదు. హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం మూలంగా జరుగుతుంది. కొంతమేర ఇవి స్ట్రెస్ రిలేటెడ్‌గా కనపడతాయండి. స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. అంటే విపరీతమైన మానసిక అంశాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఓసీడీ అని, ఇతరత్ర డిప్రెషన్ అని, మెంటల్ షాక్‌కి గురవ్వడం అని, వీళ్ళల్లో కొంచెం ఎర్లీగానే అయిపోతుంది. ఆగిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రికోషియస్ మెనోపాజ్ అంటారు. సో, ఇప్పుడు ఆగిపోయింది గదా! అని మళ్ళీ మాత్రలు ఇచ్చాము డేట్ వస్తుందంటే రాదండి. పూర్తిగా ఒక మెనోపాజ్ లేడీకి ఏ రకంగా హార్మోన్ లెవెల్స్ మారతాయో, అలా యంగ్ ఏజ్ గ్రూప్ అమ్మాయికి మారిపోతాయి. ఇప్పుడు నువ్వు టాబ్లెట్లు ఇచ్చినా, ఇంజెక్షన్‌లు ఇచ్చినా డేట్ అనేది అవ్వదు. సో, వీళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే చాలా కష్టం. అందుకనే రైట్ టైమ్‌లో మ్యారేజ్ చేసుకోవాలి అంటారు. అసలు అలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది సార్? అది. సో, ఎందుకంటే డిలేడ్ మ్యారేజ్ వల్ల కనబడుతుందండి. ఫస్ట్ విషయం ఏంటంటే డిలేడ్ మ్యారేజ్. ఇప్పుడు జనరల్‌గా ఒక 20-25 ఏజ్ గ్రూప్‌లో మ్యారేజ్ చేసుకోవడం ఒక పద్ధతి. అయితే ఇప్పుడు మారుతున్న అలవాట్లు, చదువు వల్ల, సెటిల్మెంట్ అనేటువంటి అంశాలు రావడం వల్ల లేట్‌గా చేసుకుంటున్నారు. కానీ 20-25 లోపు చేసుకుంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ బావుంటది. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. 30 దాటిన తర్వాత కొంచెం తగ్గుతూ ఉంటుంది. డౌన్‌ఫాల్ అయ్యే అవకాశం. అంటే ఎలా చెప్పాలంటే అండం యొక్క నాణ్యత మహిళల్లో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ప్యాకెడ్ ఫుడ్ తీసుకోవడము, పార్సెల్స్ ఎక్కువగా తీసుకోవడము, రకరకాల నూనెలో వేయించినటువంటి ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడము, వేళ కాని వేళల్లో భోజనం చేయడము. యాక్చువల్‌గా భోజనం చేసే పద్ధతి ఏంది? 2 పూటలు. మధ్యాహ్నము, రాత్రి. టిఫిన్ కాస్త ఉదయాన్నే తీస్తే సరే, తీసుకుంటే సరే. సాయంత్రం ఏదో టీయో, కాఫీయో, పాలో. అల్పాహారం సాయంత్రం అంటే అల్పాహారం అంతే. ఇప్పుడు మారుతున్న అలవాట్లలో మనం హైదరాబాద్ కానివ్వండి, ఎక్కడైనా సిటీస్‌లో కానివ్వండి, మనకేదైనా కనిపించిందంటే అది 2కి కావచ్చు, 3కి కావచ్చు తీసేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది. అర్ధరాత్రుల్లో కూడా బిర్యానీ దొరకడం అనేది. సో, ఇప్పుడు మనకు అది గొప్ప, అది ఫ్యాషన్. మనం 2కి, 3కి పలానా చోట దొరుకుతుందని వెళ్ళి తినేసొస్తున్నారు. ఇది అలవాటు పడుతున్నారు. అది తప్పు, అవసరం లేదు. ఆ టైంకి పడుకునే సమయం అందరికీ తెలుసు. కానీ ఆ టైంకి భోజనానికి ప్రిఫర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇంబాలెన్స్ జరిగింది కదా! హార్మోన్ ఇంబాలెన్స్. మన బాడీ మెటబాలిక్ రేటే దెబ్బతింటుంది.